విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో డిసెంబర్ 10, 11వ తేదీలలో నిర్వహించిన విశాఖ రేంజ్ పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకలకు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు ముఖ్య అతిథిగా హాజరై డ్యూటీ మీట్లో విజేతలుగా నిలిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి బహుమతులను, ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు మాట్లాడుతూ, ఈ డ్యూటీ మీట్లో 3 జిల్లాల పోలీసు అధికారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించారని అన్నారు. సాక్ష్యాలు సేకరించడం, కేసుల దర్యాప్తులో మెలకువలు తెలుసుకునేందుకు డ్యూటీ మీట్ దోహదపడుతుందని అన్నారు. వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో ఇతర పోలీసు అధికారులతో ఆరోగ్యపరమైన పోటీ వలన విద్యలో రాణింపుతో పాటు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవచ్చని అన్నారు. కోవిడ్ ప్రభావం తర్వాత ఎంతో ఘనంగా పోలీసు డ్యూటీ మీట్ని విజయనగరం జిల్లాలో నిర్వహించారని ఎస్పీ రాజకుమారిని కొనియాడారు. రేంజ్ పోలీసు డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను తిరుపతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్కు పంపుతామని అన్నారు. చేసే పనిలో నిబద్ధత, నిజాయితీగా వ్యవహరించి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు ప్రతి పోలీసు అధికారి పనిచేయాలని కోరారు. విజయనగరం ఎస్పీ బి రాజకుమారి మాట్లాడుతూ, రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాలో ఎంతో ఘనంగా డ్యూటీ మీట్ను నిర్వహించామని అన్నారు. 3 జిల్లాలకు చెందిన 61 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎంతో ఆసక్తితో, ఉత్సాహంతో ఈ డ్యూటీ మీట్లో పాల్గొని తమ వృత్తి నైపుణ్యాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించారని కొనియాడారు. పెట్టి ఒక జిల్లా టీంని ఇక్కడికి నామినేట్ చేయడం అవసరం. అలాగే రేంజ్ టీంను రాష్ట్ర స్థాయికి వెళ్తుంది, రాష్ట్ర టీం మళ్ళా దేశ స్థాయికి వెళుతుంది. ఇంతకుముందు దేశ స్థాయిలో కూడా మనకి ప్రైజులు వచ్చినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే టీం విన్ అయిందో ఈ టీము మరి రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయికి కూడా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను. మీరు మంచి ప్రొఫెషనలిజం అన్నది ప్రతి చోట కూడా చూపించి ఇంకా ఇంప్రూవైజ్ చేసి అవసరమైతే మీ ఎస్పీ గారిని టైం అడిగి మీరు నాలెడ్జ్ కొద్దిగా ఎన్హాన్స్ చేసుకుని మరి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలని చెప్పి మనసారా కోరుకుంటూ, అడిగిన మన 10 సంవత్సరాల క్రితం ఇక్కడ డిఐజీ ఎవరంటే మీలో సగం మంది చెప్పలేరు, సగం మంది 99% చెప్పలేరు. అలాగే ఎస్పీ కూడా ఇక్కడ ఎస్పీ 10-15 సంవత్సరాల క్రితం ఎవరున్నారంటే ఎవరు చెప్పలేరు. అంటే మనం ఎప్పుడు చేస్తామో అప్పుడు మాత్రమే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత కాలం ఎక్కువ ఎవరు కూడా గుర్తుపెట్టుకోలేరు. అది కష్టమైనటువంటి విషయం, మానవ ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి విషయం ఫ్రాంక్గా చెప్పాలంటే. కాబట్టి మనం అక్కడ పనిచేస్తున్నప్పుడు, ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ ఆ సమయానికి ఇంతకన్నా మంచిగా ఎవరు చేయలేదు అనుకునేలాగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించాలన్నది నా కోరిక.